హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సీయూ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు. అయితే హెచ్సీయూకి బయలుదేరనున్న బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాసేపట్లో హెచ్సీయూకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు. వాసిటీలోని 400 ఎకరాల భూములను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ. అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ. ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది. హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సీయూ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు. అయితే హెచ్సీయూకి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాసేపట్లో హెచ్సీయూకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు. వర్సిటీలోని 400 ఎకరాల భూములను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ టీం. అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ. ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఏదైతే హెచ్సీయూ యూనివర్సిటీ భూముల సందర్శనకు ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర గేట్ దగ్గర ఇప్పటికే భారీ ఎత్తున మోహరించడం జరిగింది. పోలీస్ వ్యాన్లు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. హెచ్సీయూ అయితే ఉన్నాయి భూములు యూనివర్సిటీకి సంబంధించిన భూములు యూనివర్సిటీకి ప్రభుత్వం అమ్మకూడదు. ఇటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఉపసంహరించుకోవాలని చెప్పి ఇప్పటికే బీజేపీ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇది ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఈ భూములను అమ్మకూడదు అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్నారు. భూములను అమ్ముతే తప్ప పరిపాలన రాష్ట్రంలో చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొని ఉంది అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి టీఆర్ఎస్ సర్కార్ ఏదైతే భూములు అమ్ముతూ ఉంటే పెద్ద ఎత్తున నిరసనలు కానీ విమర్శలు కానీ చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఇట్లాంటి భూములను అమ్మేందుకు సిద్ధపడతా ఉన్నారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితులను ఈ భూములను అమనివ్వమని చెప్పి కూడా ఇటు విద్యార్థులకు అండగా ఉంటాము, వాళ్ళ పోరాటానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణ ఏదైతే కమిటీతో ప్రత్యేకంగా ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ భూములను పరిశీలించి విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరికాపు సేపట్లో బయలుదేరి వెళ్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర గేటు బయట అయితే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడి నుంచి ఏ క్షణమైతే వీళ్ళు బయటకు వెళ్తారో అప్పుడే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే జైల్లో వేసినా సరే ఖచ్చితంగా మేము ఆ భూములను అమ్మనివ్వమని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం భూములను అమ్మి ఎట్లాంటి పరిస్థితి నెలకొని ఉందో భూములను అమ్మిన తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో పడుతుందని చెప్పి కూడా ఇది బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేతలు ఎక్కడికక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే హెచ్సీయూ భూముల సందర్శనకు వెళ్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే వాళ్ళ ఇండ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.